చూస్తే ఇక్కడ ఈ 357 అన్న ఈ సంఖ్య యొక్క ఒకట్ల స్థానం మనకు 1 3 5 7 9 ఈ అంకెలలో ఏ ఒక్క అంకె ఉన్నా దాన్ని బేసి సంఖ్య అంటాం. అర్థమైందండి. మళ్ళీ ఈ 350 అనేది ఏ సంఖ్య అంటే ఇది సరి సంఖ్య కాకపోవచ్చు, కానీ సహజ సంఖ్య కదా, పూర్ణ సంఖ్య కదా. కానీ మనం అంటున్నాను, అందుకే సరి సంఖ్య గురించి మాట్లాడినప్పుడు బేసి సంఖ్య గురించే మాట్లాడతాం. ప్రధాన సంఖ్యల గురించి మాట్లాడినప్పుడు కాంపోజిట్ నెంబర్స్ గురించి మాట్లాడతాం. కర్ణీయ సంఖ్యల గురించి మాట్లాడినప్పుడు అకర్ణీయ సంఖ్యల గురించే మాట్లాడతామండి. అర్థమైందా? మళ్ళీ ఇది 2తో భాగించబడింది ఎందుకు? లేదు కాబట్టి, ఆ అంకెలు ఏవి లేనందుకే ఇది 2తో భాగించబడదు. అర్థమైందండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకోటి మనకి ఏదండి, 4వ సంఖ్య ఇంటీజర్సా? ఏదండి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ సున్నాతో కూడిన పాజిటివ్ మరియు నెగిటివ్ సంఖ్యల యొక్క కలయికను ఏమంటామండి? ఇంటీజర్స్ కలయికను ఇంటీజర్స్ అని అంటాము. సార్ ఇది ఎలాగుంటుంది సార్ ఇంటీజర్స్ అంటే? నేను అనండి, సాధారణంగా ఈ ఇంటీజర్స్ అనే దానిని ఎక్కడ ఉపయోగిస్తామంటే గ్రాఫ్ పటంలో. ఎక్కడండి? గ్రాఫ్. ఒక్కసారి చూస్తే ఎలా ఉంటుందంటే ఇంటీజర్స్కి నేను ఒక చిన్న ఉదాహరణ ఇచ్చేస్తాను. 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 ఈ విధంగా. అంటే ఏం రప్పించండి, ఇంటీజర్స్ సున్నాతో కూడిన పాజిటివ్ మరియు నెగిటివ్ సంఖ్యల యొక్క కలయికను ఇంటీజర్స్ అని అంటాము. దీన్ని ఏమంటామండి? ఇది ఎగ్జాంపుల్ అండి, ఇది మనకు ఓన్లీ ఎగ్జాంపుల్. ఇది ఒకటే ఎగ్జాంపుల్ మనకి, ఇది మించి మనకి ఏమి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ సంఖ్య అంటే బేస్ సంఖ్యలో మనకు కొన్ని కోట్లలో ఉంటాయి సంఖ్యలు, కానీ ఇంటీజర్స్ అంటే ఈ విధంగానే ఉంటాయండి. అంటే ఇంటీజర్స్లో మనకు అంటే ఇది గ్రాఫ్లో ఉపయోగిస్తామన్నా. ఎక్కడ? గ్రాఫ్లో. ఎక్కడండి? గ్రాఫ్లో. అవునా లేదా? గ్రాఫ్లో మనకు 4 క్వాడ్రంట్లు ఉంటాయి, 4 క్వాడ్రంట్స్ ఉంటాయి, 4 భాగాలు ఉంటాయి. ఒక భాగంలో ప్లస్ 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 మైనస్ 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 ప్లస్ ఉండడం అనేది జరుగుతుంది. అవునా లేదండి? ఆ విధంగా మనము ఈ ఇంటీజర్స్ని అక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఒకసారి రాసుకున్నాను. ప్రధాన సంఖ్యలు 6వది కదా. ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు నేను చెప్పండి. సరి సంఖ్య గురించి మాట్లాడినట్లయితే బేసి సంఖ్య గురించి మాట్లాడతాము, బేసి సంఖ్య గురించి మాట్లాడితే సరి సంఖ్య. సహజ సంఖ్య అన్నది పూర్ణ సంఖ్యలకు పోలికలు ఉంటాయండి. దానికి ఉన్న చిన్నప్పటి తేడా పూర్ణ సంఖ్యలకు 0 కలిగి ఉంటుంది, దానికి 0 ఉండదు. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ మరియు నెగిటివ్ ఇంటీజర్స్తో కూడిన 0, దాన్నే ఇంటీజర్స్ అని కూడా చెప్పుకున్నాము. ఒకసారి ఇప్పుడు మళ్ళీ ప్రధాన సంఖ్యలు చూస్తే ఏ సంఖ్య అయితే 2 సార్లు కన్నా ఎక్కువగా భాగింపబడదు మరియు గుణించబడదు ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటాము. మళ్ళీ ఒకసారి నాన్న, ప్రధాన సంఖ్యలు అన్నది చాలా చోట్ల ఉపయోగిస్తాము. ఇక్కడ చూస్తే ఏ సంఖ్య అయితే 2 సార్లు కన్నా ఎక్కువగా భాగింపబడదు, 2 సార్లు కన్నా ఎక్కువ భాగింపబడదో
మరియు గుణించబడదో ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలను అంటాము. నాన్న దయచేసి నేను చెప్పేటప్పుడు అస్సలు రాసుకోవద్దాను, జస్ట్ వినండి. మీకు టైం కూడా ఇస్తున్నా రాసుకోనీకే, నేను చెప్పేటప్పుడు రాద్దాం. మళ్ళీ సార్ ఓకే మీరన్నారు, ఏ సంఖ్య అయితే 2 సార్లు కన్నా ఎక్కువ భాగించబడదో గుణించబడదో అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం. మళ్ళీ 2 సార్లు భాగించబడుతున్నా కదా, అవునా లేదండి? మరి ఎలా భాగించబడుతుంది? ఆ సంఖ్య ఆ సంఖ్యతోనే భాగించబడుతుంది మరియు 1తో భాగించబడుతుంది. ఆ సంఖ్య ఆ సంఖ్యతోనే. ద నంబర్ విచ్ కెన్ బి మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్ అండ్ విత్ 1. ఆ సంఖ్య ఆ సంఖ్యతోనే భాగింపబడుతుంది మరియు అది గుణించబడుతుంది లేదా 1తో కూడా గుణించబడుతుంది. ఉదాహరణకి చూస్తే 11 అన్న సంఖ్య లేదా 13 అన్న సంఖ్య, 17 అన్న సంఖ్య, 19 అన్న సంఖ్యలు. ఈ సంఖ్యలకి ఒక్కసారి 2 కన్నా ఎక్కువ గుణకాలు చెప్పండి. 13 అన్న సంఖ్య ఉంది, 13 అన్న సంఖ్య ఉంది. ఇది 1 13లా మరియు 13ల 1లా తప్ప ఎక్కడన్నా భాగించబడుతుందా? లేదు. మళ్ళీ 11 చూసినట్లయితే కూడా 1 11లా మరియు 11 1లా. అంటే ప్రధాన సంఖ్యలన్న ప్రతి సంఖ్య 1తో భాగించబడుతుంది మరియు దానికి అదేగా 11 1లా 11, అవునా లేదండి? 1తో భాగింపబడుతుంది, 1తో భాగించబడుతుంది మరియు ఆ సంఖ్యతోనే భాగింపబడుతుంది. ఆ సంఖ్యతోనే భాగింపబడుతుంది. ఇక్కడ నేను ఏవైతే ఉదాహరణలు ఇచ్చుకున్నానో ఈ ఉదాహరణలో ఉన్న ప్రతి సంఖ్య ఓన్లీ మనకు కేవలం 2 సార్లు మాత్రమే భాగింపబడుతుంది. ఏ విధంగా అంటే 1తో భాగించబడుతుంది మరియు ఆ సంఖ్యతోనే భాగించబడుతుంది. దాన్ని ఏమంటామండి? ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటాము, అవును లేదమ్మా? మళ్ళీ ధనపూర్ణ సంఖ్యలు ఏమంటాం? అదే కదమ్మా, చెప్పమ్మా. ధనపూర్ణ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయితే ఏ సంఖ్య అయితే 2 సార్లు కన్నా ఎక్కువగా భాగించబడదో మరియు గుణించబడదో ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాము. మళ్ళీ ధనపూర్ణ సంఖ్యలు అయితే ఏ సంఖ్యలైతే 2 సార్లు కన్నా ఎక్కువగా భాగించబడిన మరియు గుణించబడిన ఆ సంఖ్యలను ఏమంటామండి? ఆ సంఖ్యలను ధనపూర్ణ సంఖ్యలు అని అంటాము. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ప్రధాన సంఖ్యలకు ధనపూర్ణ సంఖ్యలకు మధ్య గల తేడా ఏంటి అని గమనించినట్లయితే ప్రధాన సంఖ్యలు 2 సార్లు మాత్రమే భాగించబడతాయి, గుణించబడతాయి. కానీ ఇవి 2 సార్లు కన్నా ఎక్కువగా. అంటే దీనికి మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రధాన సంఖ్యలు కాకుండా ఉండే ప్రతి సంఖ్య ధనపూర్ణ సంఖ్య, అవునులేండి? ప్రధాన సంఖ్యలు కాకుండా ఉండే ప్రతి సంఖ్య ధనపూర్ణ సంఖ్యలే. మనకి ఏ సంఖ్యను తీసుకోండి ఖచ్చితంగా వాటికి 2 కన్నా ఎక్కువ సార్లు గుణించబడుతుంటాయి, భాగించబడుతుంటాయి. ఉదాహరణ చూసినట్లయితే ఒకటి చూద్దాం, మనము ఏదైనా కానీ 6 చూద్దాం. 6 ఉన్న సంఖ్య చూడండి. 1 6ల 6, 6 1ల 6, 2 3ల 6, 3 2ల 6. చూడండి, ఈ 6 అన్న సంఖ్య
2 సార్లు కన్నా ఎక్కువ గుణించబడుతుంది. 1 6 6, 6 1 6, 2 3 6, 3 2 6. ఈ విధంగా చూడండి, ఆ సంఖ్య 2 సార్లు కన్నా ఎక్కువ భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్యను అంటాము ధనపూర్ణ సంఖ్యలు. అర్థమైందండి? ధనపూర్ణ సంఖ్య. ఒకసారి రాసుకున్నానా? అయితే కర్ణీయ సంఖ్యలు. ఏ సంఖ్య అయితే p/q రూపంలో ఉంటుందో, p/q రూపంలో ఉంటుందో ఆ సంఖ్యలను ఏ సంఖ్య అంటామండి? కర్ణీయ సంఖ్య. ఈ p/q రూపంలో మనకు q అన్నది 0కు సమానం కాదు. ఎందుకంటే 0తో దేన్ని భాగించిన అది నిర్వచించబడదు. అర్థమైందే? ఏ సంఖ్య అయితే p/q రూపంలో ఉంటుందో ఆ సంఖ్యలను కర్ణీయ సంఖ్య అని అంటాము. p/q రూపంలో అంటే ఒక ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే మనం ఇక్కడ p/q రూపం కదండి, చూస్తే 4/2, 2/4, 1/8/2, 5, 6, 6/8, 9/7, 0, 6 ఇలా మనకి కొన్ని వందల వేల లక్షల కర్ణీయ సంఖ్యలు రాసుకోవచ్చండి. మనకి అది ఖచ్చితంగా ఏ రూపంలో ఉంటుంది? p/q రూపంలో. ఉదాహరణకు 2.3 బార్ ఉంటుంది, దీన్ని కూడా p/q రూపంలోకి రాసుకోవచ్చండి. ఈ సంఖ్యను కూడా p/q రూపంలోకి రాసుకోవచ్చు. మనకు 2.76 ఇలా ఉంటాయండి. వీటి కూడా మనం p/q రూపంలోకి రాసుకోవచ్చు, ఖచ్చితంగా రాసుకోవచ్చు. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా? అంటే మళ్ళీ ఇక్కడ ఏమన్నా అంటే q అన్నది, p అన్నది లవము అని, q అన్నది హారం అని. ఇక్కడ హారము అన్నది 0కు ఈక్వల్ అవ్వకూడదు ఎప్పుడు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే 2/25/0 ఇలాగా ఉంటే దాన్ని కర్ణీయ సంఖ్య మనం అండి. దీన్ని భాగించడానికి వస్తుందా? 0 25 0 చేయనికి వస్తుందా? రాదండి. దీన్ని నిర్వచించబడదు అంటే దీన్ని సూక్ష్మీకరించలేం. ఎప్పుడండి? హారము విలువ 0కి సమానం అవ్వకూడదు. అవ్వాలే? ఏం రాస్తున్నా? నాట్ ఈక్వల్స్ q విలువ అంటే హారము విలువ 0కి ఎప్పుడు సమానం కాకుండా ఉంటే, ఒకవేళ మనకి హారంలో ఒకవేళ 0 ఉంటే కూడా దాన్ని భాగించలేదు, నిర్వచించబడదు. మనకి అదేదండి, నిర్వచించబడదు. అర్థమైందే? కర్ణీయ సంఖ్య యొక్క రూపం ఎలా ఉంటుంది? p/q రూపంలో ఉంటుంది. q అన్నది 0కు సమానం కాకూడదు. సమానం అయినట్లయితే దాన్ని మనం భాగించలేము, నిర్వచించబడదు. అది మనకు అసలు దాన్ని డిఫైన్ చేయలేమండి. నాట్ డిఫైన్డ్ వాల్యూ అది. దాన్ని నిర్వచించలేమండి. సూక్ష్మీకరించలేమండి. దాన్ని ఏమంటాం? కర్ణీయ సంఖ్యలు. కర్ణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి? p/q రూపంలో. మళ్ళీ ఒక్కసారి అకర్ణీయ సంఖ్యల గురించి మాట్లాడినట్లయితే ఏదండి? అకర్ణీయ సంఖ్యలు. ఎవరమ్మా? అన్నమ్మరా? కట్ చేయమ్మా. వెయిట్ అన్నాను ఉందా? బంగీస్. ఓకే నానా, ఏం మార్చినా? నాన్న, కర్ణీయ సంఖ్య అంటే p/q రూపంలో ఉంటుంది. q అనేది 0కి సమానం కాదు.
p/q రూపంలో ఉంటుంది మనకి. దాన్ని పాస్ చేయ ఒకసారి. కరెక్ట్ క్లాస్ వస్తుంది మనకి. ఇది x = 2.333 అవునా? అంటే మనం దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. దీన్ని మనం 10తో ఇంటూ చేసినట్లయితే 10తో ఇంటూ ఈ ఈక్వేషన్ మొత్తాన్ని అప్పుడు ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ మొత్తం ఏమనుకున్నా x = 2.33 బార్ అవునండి. దీని ఫస్ట్ ఈక్వేషన్ అన్న దీన్ని 10తో ఇంటూ చేస్తే 10 × x 10x అవుతుంది. ఇది కాస్త మనకు 23.333 బార్ ఉంటుంది. ఎందుకంటే 2.3 × 10 10తో చేసామంటే గుణించామంటే డెసిమల్ పాయింట్ అటువైపు వెళ్ళిపోతుంది. 100 చేస్తే తగ్గిపోతుంది అవునండి. అది కూడా చూస్తాం. కుడి వైపు నుండి ఎడం వైపు మనకి ఇంటూ వేసేటప్పుడు మాత్రం ఎడం వైపు నుండి కుడి వైపుకు ఈ డెసిమల్ పాయింట్ అనేది తగ్గిపోయి 23.33 బార్ అవుతుంది అవును. ఇది మనకు రెండవది. ఇప్పుడు ఏం చేస్తామన్నా రెండుని ఈ రెండవ సమీకరణాన్ని ఒకటవ సమీకరణం నుంచి తీసేస్తాం. 2 - 1 మనకేముంది? 10x = 23.33 ఉందా లేదండి? x = 2.333 ఉంది. నేను చేస్తానన్నా మైనస్ చేస్తే 0 0 1 21 అవునా? దెన్ 10xలో x పోతే 9x మనకేముంది అప్పుడు? 9x = 21.00 అవునా? మనకు కావాల్సిన x విలువ 21/9. ఒకసారి దీన్ని భాగించినట్లయితే 9 / 21 9 2s 18 ఎస్ కమింగ్ 30. 9 3s 27 మళ్ళీ 3 వస్తుంది 0 పాయింట్ ఉంది కాబట్టి 9 3s 27 మళ్ళీ 0 వస్తుంది మళ్ళీ 3 వస్తుంది 30. ఇలాగ మనకు ఆ సంఖ్య 3 అన్న సంఖ్య మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఎలా చేయాలో దీన్ని చూడండి. మరి దీన్ని ఏమిట్లోకి చేసాము? ఇది మనకు పాయింట్లో ఉన్న డెసిమల్లో ఉండే ఈ సంఖ్యను p/q రూపంలో మార్చాము. ఏ విధంగా? 21/9. 21/9ని సూక్ష్మీకరించినట్లయితే నీకు ఎంత రావాలి? 2.33 రావాలి. వచ్చిందా లేదా? మనం చేసినప్పుడు కరెక్టే కదా? అర్థమైందా? ఒకసారి ఇది రాసుకున్నానా? పాస్ చేయమా? అది 2.76 నాన్న ఫీల్ అయినావా? ఫీల్ కావద్దు నాన్న, కామెంట్ నేను అంటుంటా. అదేనన్నా 2.767676 ఇది మనకు సంఖ్య రిపీట్ అవుతూ ఉందండి. దీన్ని అంటాం ఇంగ్లీష్లో రికరింగ్ డెసిమల్ అంటాం. ఏమంటాం? రికరింగ్. అంటే ఏ సంఖ్యలు అయితే మనకు మరలా రిపీట్ అవుతుంటే దాన్ని ఏమంటాం? రికరింగ్ డెసిమల్ అంటాం. తెలుగు చెప్పుకొని రేపు చెప్పేస్తాం, టెన్షన్ పడకండి. నేను తెలుసుకుంటా, మీరు చెప్పకండి నాకు. ఇక్కడ చూస్తే 2.766 రిపీట్ అవుతుందా లేదండి? అవుతుంది. మళ్ళీ దీన్ని మనం ఇప్పుడు p/q రూపంలోకి మార్చాలి. దీనిలోకి p/q రూపం మనకు తెలుసు కాబట్టి ఏమనుకుంటామండి? x. ఇది మొదటి సమీకరణము. ఇక్కడ చూసినట్లయితే 2.7676 బార్ ఈజ్ ఈక్వల్ టు x. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. దీన్ని ఇప్పుడు మనం p/q రూపంలోకి మారుస్తున్నామండి. ఈ సమీకరణాన్ని 100తో మీరు భాగించినట్లయితే ఈ పాయింట్ ఏమవుతుంది? 2 డిజిట్లు అవతల వైపు మనకి వెళ్ళిపోతాయి. అప్పుడు 276.76 వస్తాయి. 276.76 అవునా లేదా? ఈ సమీకరణాన్ని 100తో గుణించినట్లయితే 276.76 ఈజ్ ఈక్వల్ టు 100 × x 100x రావడం మనకి జరుగుతుంది. ఎస్ సార్? నో ఏమన్నా ఈ మొత్తం సమీకరణాన్ని 100తో గుణించండి. 100 × x 100x 100 × 2.7676 ఏమవుతుంది? ఈ 2 డిజిట్స్ మనకు వచ్చేస్తాయి. ఎక్కడ నుంచి అండి? ఎడం వైపు నుండి కుడి వైపుకు తగ్గడం జరుగుతుంది. ఈ ఎడం వైపు నుండి కుడి వైపుకు పాయింట్ ఒక 0 ఉంటే 27, అదే 2 జీరోస్ కాబట్టి 276.767676 రావడం అనేది జరుగుతుంది. మనకు పాయింట్ తర్వాత ఉండే అంకెలను పాయింట్ తర్వాత ఉండే వాటిని ఏదైతే సంఖ్య ఉంటుందో వాటిని అంకెలుగానే పలుకుతాం. 76 అని పలకమండి. చూస్తే దీన్ని అప్పుడు మనకి ఇది రెండవ సమీకరణం. ఇక్కడ రెండవ దాన్ని 1 నుంచి తీసివేస్తే మనకు ఏమొస్తుందంటే 100x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 276.76. x అన్నది 2.77676 ఇలా మనకు వస్తూ ఉందండి. ఏమో లేదా?
అవలేదండి. ఇక్కడ చూసినట్లయితే ఏం చేయమన్నా తీసివేయన్నా సబ్ట్రాక్షన్. 100x పోతే 99x 0 0 4 274. దెన్ 99x అన్నది 274కు సమానం. మనకేం కావాలి? ఎక్స్ విలువ కావాలి కదా. అప్పుడు ఇంటూ వాల్యూ వడిసైపోతే మనకి ఏమవుతుంది? బై. మళ్ళీ ఈ 274/99ని మనం ఒకసారి భాగించినట్లయితే మనకి ఏం రావాలి? మళ్ళీ 276.7676 రావాలి. చూస్తే మరి 99 రెంట్లా ఎంత వస్తుంది? 198. 100 అంటే 200, 2 తగ్గిస్తే 198. 14 పోతే 6, నెక్స్ట్ 16లో 9 పోతే మనకు 7. పాయింట్ పెట్టుకుంటున్నా 2 పాయింట్ కదా, 0 వచ్చేస్తుంది. 99 7 ఎంతండి? 99 7. 99 7 చేస్తే మనకి 100 700, 707 పోతే 693. ఎంతండి? 693. 10లో 3 పోతే 7, 10లో 9 పోతే 6. పాయింట్ కాబట్టి 0 వచ్చేస్తుంది. మళ్ళీ 6 100, 6 600, 600లో 6 పోతే మనకు ఎంత వస్తుంది? 594. 594. అప్పుడు ఎంత వస్తుంది? 14 పోతే 6, మళ్ళీ 16లో 9 పోతే 5. ఎంత వస్తుంది? నో 7 నాన్న. 14 పోతే 6, 16లో 9 పోతే 7. పాయింట్ కాబట్టి మళ్ళీ 0. మళ్ళీ 7 693. 10లో 3 పోతే 7, 10లో 9 పోతే 6. పాయింట్ కాబట్టి 0. మళ్ళీ